ఈ కుక్కని కూడా తీసుకొస్తాను అన్నాడు ధర్మరాజు. కానీ ఇంద్రుడు ఒప్పుకోలేదు. వాళ్ళిద్దరికీ మాట పెరిగి వాదన అవుతున్నప్పుడు ఆ కుక్క తన ఒరిజినల్ ఐడెంటిటీని రివీల్ చేసింది. ఆ కుక్క ఒక ధర్మదేవత. కొంతమంది యమధర్మరాజు అని కూడా అంటూ ఉంటారు. ధర్మరాజుతో అంటుంది, అప్పుడు కూడా అడవుల్లో ఉన్నప్పుడు నేను యక్ష రూపంలో వచ్చి నేను ప్రశ్నలు అడిగి టెస్ట్ చేశాను, అప్పుడు కూడా నువ్వు పాస్ అయ్యావు. ఇప్పుడు కూడా నీ అంత గొప్పవాడు ఇంకెవడూ లేడని నువ్వు నిరూపించుకున్నావు. ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు స్వర్గానికి వెళ్ళు అని చెప్పాడు. ఇంద్రుడు తీసుకెళ్తున్నాడు. లోకాలన్నీ చూస్తున్నాడు ధర్మరాజు. ఒక ప్రదేశానికి చేరుకున్న తర్వాత అక్కడ దుర్యోధనుడు చాలా సంతోషంగా కుర్చీలో కూర్చొని నవ్వడం చూశాడు. చూసేసరికి ధర్మరాజుకి బాధ కలిగింది. ఇదేంటి, ఇక్కడ నా తమ్ముళ్ళు కనిపించట్లేదు, నాకు యుద్ధంలో సహాయం చేసిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు, నాకు అన్యాయం చేసిన దుర్యోధనుడు అంత చక్కగా నవ్వుతూ కూర్చున్నాడేంటి, ఇతనున్న ఈ స్వర్గంలో నేను ఉండను అన్నాడు. దానికి నారదుడు అంటాడు, తప్పు, అలా మాట్లాడకూడదు. దుర్యోధనుడు నిన్ను బాధ పెట్టాడన్న సంగతి కరెక్టే, కాకపోతే యుద్ధంలో వీరమరణం పొందాడు కాబట్టి ఇక్కడ స్వర్గంలో సుఖాల్ని అనుభవిస్తున్నాడు. అతనికి నరకంలో శిక్ష కూడా ఉంది. నువ్వు మానవ శరీరంతో వచ్చావు